మరి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. మరి ఈయన 4 మాటలు అయ్యాక మరి 5వ మాట సిలువలో 19 యోహాను సువార్త 19:28 చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పుకొంచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారంట. ఆయన సమస్తము అప్పటికి సమాప్తమైందని, ఆయన సమస్తము నెరవేర్చాడు కాబట్టి ఆయన కారణ జన్ముడు. ఒక విషయమే మరి సర్వ మానవాళి పాప పరిహారార్థం ఆయన మరి మన మధ్యకి వచ్చారు. మరి పరిశుద్ధుడు ఆయన, పరలోకపు తండ్రి అనుమతితో మరి కన్య మరియకు పుట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుడు. ఆయన వాక్యమై ఉన్న ఆయన శరీరం ధరించుకున్నాడు అన్నమాట. వాక్యం అంటేనే నీరు. మరి ఆయనకి మరి చేదు చిరక పెట్టారు. అంతకుముందే మరి కీర్తనలు 69:21 ఉంటదండి. వారి చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను అది లేఖనం అంటే దావీదు గారు అది కీర్తన కూడా పాడారంట. అది దావీదు రచించిన కీర్తనలో అది పాటగా కూడా పాడారంట. మరి అలాంటప్పుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని సిలువేయమని ఆయన వేరే వేరే వాళ్ళని కల్పితగా వాళ్ళని రప్పించి సిలువకు కారణం లేకపోయినా కారణం చూపించి ఆయన్ని సిలువేశారు. అక్కడ కింద అందరూ గుంపులుగా ఉన్నారు కదండి. ఆయన్ని వెంబడించిన వాళ్ళు, ఆయన స్వస్థపరిచిన వాళ్ళు, ఆయన ఎంతమంది దుఃఖంతో కొంతమంది ఉన్నారు, కసితో కొంతమంది ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు పరిచయులు, వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు, వాళ్ళకి అన్ని తెలుసు. మరి కానీ ఆయన్ని అంగీకరించట్లేదు, యేసు ప్రభువుని మెస్సియాగా వాళ్ళు అంగీకరించట్లేదు. అందుకే ఆయన్ని చులకనగా చూస్తున్నారు. వడ్లవాని కుమారుడు ఆ ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళందరూ. సంత వీధుల్లో వాళ్ళకి నమస్కారాలు కోరుకుండే మనుషులు మాట. వాళ్ళు మేమే పరిశుద్ధులు, మేమే పవిత్రులు, యూదులు మేమే అని వాళ్ళ కాళ్ళే యూద మత ప్రతిష్ఠలు అని వాళ్ళ కాళ్ళే పెట్టేసుకుని ఆయన మీద కసి మాట. వాళ్ళ కళ్ళు పొరలు కమ్మాయి. దప్పికొనుచున్నానంటే వాళ్ళకి చిరకనిచ్చారని కీర్తనల 1000 సంవత్సరాల క్రితం అంటే దావీదు మహారాజు గారు కాలంలో జరిగింది కీర్తనల గ్రంథం 69:21 రాశారు. అది కూడా వాళ్ళు చదివే ఉండొచ్చు. కానీ ఈయన్ని దేవునిగా వాళ్ళు అంగీకరించట్లేదు. చూడండి, ఆయన అంగిని కూడా మరి పంచుకున్నారు. ఎందుకు? దేవుని కుమారుడు ఏదో అంగి ఉంటే మనకి మంచి జరుగుతుంది అని కాదండి, అది ఖరీదైందని. వాళ్ళంతా ఖరీదైన మనుషులు మాట. అంత వాళ్ళకి యేసుప్రభు వారు గద్దించిన మాటలే వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మత్తయి సువార్త 23:23 అంటారంట కదండి. మరి మీరు శాస్త్రులారా పరిసయ్యులారా, పుదీనాలోని సోంపులోని మీరు ఇలాంటి వాటిలో దశంభాగాలు వెతుకుతారు, కనికరము అని మీరు కోరుకోరు, అది మానక ఇది చేయండి అని చెప్పి ఆయన గద్దింతనమాట. వాళ్ళకి ఆ గద్దింపు మాటలే ఉండిపోయినాయి. అంటే వాళ్ళ హృదయం అంత కఠినమైపోయిందన్నమాట. మరి ఈ శాస్త్రులకి ఆయన జీవజల ఓటైన ప్రభువే దప్పికొన్నారన్నమాట ఇప్పుడు. కానీ ఒంట్లో రక్తం అంతా కారిపోయింది, రక్తంతో పాటు నీరు చాలా పోయింది. మరి ఆయన్ని శ్రమ పెట్టారు. మరి ఉదయం 6 గంటలు రాత్రి అంతా తిప్పారు. ఆ పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి అలా తిప్పుతూనే ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నలగొట్టారు. మరి ఆయనలో సిలువపై 9 గంటల నుంచి వేలాడదీశారు. ఆయనలో ఇంకేముందండి? నీరు కారిపోయింది, రక్తం కారిపోయింది. అది గెత్సేమనే తోటలో అసలు ప్రార్థన, అక్కడ రక్తం చెమటగా మారిపోయిందంట. అప్పుడే ప్రాణం పోవాలన్నమాట. ఆయనకి మరణం తెలిసిపోతుంది. ఆయన అంతటా ఆయన నేనే ఆయనని అప్పగించుకున్నాడు. ఆయనకి తెలుసు జరగబోయేది, తెలుస్తుంది ఆయనకి. కానీ ఆయన టెన్షన్ అంతా. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఒబడియంట్లుగా వడ్లవాని కుమారుడుగానే మెలిగాడు. 3.5 సంవత్సరాల సేవకొచ్చి ఆ సేవ భారం చెదిరిపోయిన గొర్రెల వల్లే, మరి కాపర్లేని గొర్రెల వల్ల అయిపోతారేమో వీళ్ళు.
శారీరక దప్పిక ప్లస్ ఆత్మ సంబంధించిన దప్పిక. ఆయన గెత్సేమనే తోటలో ఆయన మరి అక్కడ చెమట రక్తముగా మారిపోయినప్పుడు అక్కడే ప్రాణం పోవాలి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? తండ్రితోటే మాట్లాడుకుంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. అదియో నీ చిత్తమే, నా ఇష్టం కాదు తండ్రి అని ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. కానీ ఆయన అప్పటి వరకు కూడా తండ్రి నాతోటే ఉన్నాడు కదా అన్న ధైర్యంతో ఉన్నాడు. కానీ తండ్రి చెయ్యి విడుస్తాడని కూడా ఆయనకి తెలిసిపోయింది. చెయ్యి విడుస్తాడు, కానీ ఆ చెయ్యి విడడమే ఆయన ఇష్టం లేదు. ఆయన బాధ భరించలేకపోతున్నాడు. తండ్రి తనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఆ గెత్సేమనే తోటలో దూతలు వచ్చి ఆయన్ని బలపరిచారు. లేకుంటే ఆయన ప్రాణం అక్కడ పోవాలని లేదు. సిలువలో మన కొరకు మరి సాతాను తల చితగొట్టాలి కాబట్టి మన కొరకు ఆయన కంపల్సరీ సిలువలోనే ఆయన ప్రాణం వదలాలి. అయితే ఆయన మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన శాపంగా మారాడు. కాబట్టి మరియు యేసుప్రభు వారు సిలువ వేసినప్పుడు మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. రెండో మాట, అప్పుడు క్షమించినప్పుడు తండ్రితోటే మాట్లాడుకుంటున్నాడు ఆయన. మరి రెండవ మాటలో సిలువలో మరి ఆ దొంగతో మాట్లాడినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు. ఎంత ధైర్యంగా తండ్రి నా కూడా ఉన్నాడు అన్న ఆలోచనలోనే యేసుప్రభు వారు ధైర్యంగా ఉన్నారు. మరి అమ్మా 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ నెరవేర్పు కూడా తల్లికి ఆధారంగా మరి ఆ యోహాను గారిని ఆ రొమ్మున అనుకున్న శిష్యుని ఆయన అప్పచెప్పాడు. మరి అంతవరకు తండ్రి నాతో ఉన్నాడు అని ఎంతో ప్రార్థనతోటి ఆయన సిద్ధపాటుతో ఉన్నాడు. తండ్రి ఆయనతో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశాడండి ఆయన, ఎన్ని ఘనకార్యాలు చేశాడు ఆయన. మరి లాజరు చనిపోయినప్పుడు తండ్రికి కృతజ్ఞత చెప్పాడు ఆయన. కన్నీరు విడిచాడు యేసుప్రభు. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుడు. 115 దావీదు కీర్తనలు ఉంటది కదండి, 16లో ఉంటది అన్నమాట. యెహోవా ఆకాశంలో ఉంటాడు, మానవులు భూమి మీద ఉంటారు. ప్రభు మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన భూమి మీద. ఆయన అడిగాడు, ఆ చనిపోయిన లాజరును లేపినప్పుడు కన్నీరు విడిచాడు. ఆ చుట్టుపక్కల ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి కరిగిపోయాడంట. కఠినుడు కాదు యేసుప్రభు వారు. ప్రభు వారు చాలా కనికర సంపన్నుడు. ఆయన తండ్రితోటి మనవి చేసుకుంటే ప్రాణం ఇచ్చినందుకు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసుప్రభు వారు అంత గొప్ప వ్యక్తిగా, నీతిపరుడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. అయితే యూదులకి ఏంటంటే ఆయన్ని వడ్రంగి వాళ్ళ కొడుకు ఈ ఆలోచనలో ఉన్నారు, కానీ తక్కువగానే చూస్తున్నారు, కానీ ఆయన్ని మెస్సీగా ఒప్పుకోవట్లేదు. ఎప్పటికి కూడా ఒప్పుకోవట్లేదంట. మరి 4వ మాటలో మన శాపం మన పాపం అంతా ఆయన మీద పడింది. తండ్రి పాపిని క్షమించాడు, కానీ పాపాన్ని క్షమించడు యెహోవా దేవుడు. ఆయన తప్పుకున్నాడు. ఆయన నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. ఆయన యేసుప్రభు వారు ఆకాశానికి భూమికి వేలాడుతున్నారు కాబట్టి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఒక చెయ్య తండ్రి, ఒక చెయ్య మనల్ని మానవుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి, నరరూపం ధరించాడు కాబట్టి ఒక చెయ్య తండ్రిని పట్టుకున్నాడు, ఒక చెయ్య మానవుల్ని పట్టుకున్నాడు. తండ్రి విడిచిపెడితే అయినా మానవుల్ని విడిచిపెట్టలేదు. ఆయన శాపం భరించడానికి వచ్చాడు. ఆ బాధ, దాహం, ఆకలి, ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన ఆ శిలువలో అప్పటి వరకు ఎండ చాలా విపరీతంగా ఉందంట. ఆ దేవుడు ఎప్పుడైతే ఈయన శాపగ్రస్తుడయ్యాడో అప్పుడు తండ్రి విడిచిపెట్టాడంట. అప్పుడు ఆ చుట్టుపక్కంతా చీకటి వచ్చింది. అప్పుడు ఈయనకి ఆకలి, దాహం మొదలైంది. అంటే ఆయన తండ్రిని ఆనుకొని ఉన్న బిడ్డ. మనము కూడా తండ్రిని ఆనుకోమని ఆయన మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఒంటరి అయిపోయాడు. అప్పటి వరకు ఆయన ఏమని చెప్పారు? యోహాను సువార్త 16:32లో కూడా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అని గొప్పగా చెప్పేవాడు అన్నమాట. ఇప్పుడు ఒంటరి అయిపోయాడు పరిశుద్ధుడు. సమస్త మానవాళి పాపం ఆయన మీద మోపబడింది. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆయన ఒక వంతెనగా వచ్చాడు. ఆయన వంతెన ఏం చేస్తుందండి? ఆ రోడ్డు, అటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు ఆనుకొని ఉండాలి. వంతెన ఎప్పుడు కూడా గట్టి పట్టుకోకపోతే వంతెన కూలిపోద్ది. వంతెనకి బలంగా లేదు. వంతెన మీద నడవడానికి కూడా మనుషులు ఇష్టపడరు. వంతెన ఆనుకొని గట్టిగా ఆ రోడ్డు ఈ రోడ్డు పట్టుకొని ఉండాలి. యేసుప్రభు వారు యెహోవా దేవుని చేయిని, మానవుల చేతిని కూడా అటు ఇటు కూడా పట్టుకొని ఉన్నాడు. దేవుడు యెహోవా దేవుడు పాపినైనా ప్రేమిస్తాడు, కానీ
పాపాన్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మన అందరి దోషం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన తండ్రి తండ్రి అని నా చేయి అలవిడిచేవని అడిగి ఆయనకి ఇంకా ఎప్పటి నుంచో ఆయనకి ఆకలి దాహం, ఆయనే జీవజలపు ఊట ప్రభువే. అలాంటి ఆయనకి దప్పిక అయ్యిందంట. ఆ దప్పిక ఆయన ఆ దప్పికని తీర్చుకోవడానికి ఆ దప్పిక అని అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అయిపోవాలని చేదు చిరక సిలువు మీద శాపగ్రస్తులకి చేదు చిరకలే ఇస్తారంట. ఎందుకంటే వాళ్ళ బాధను మర్చిపోయి మగతలోకి వెళ్ళిపోవాలంట, ఆ బాధను మర్చిపోయా. కానీ యేసుప్రభు వారికి తాళ్లతో కట్టలేదు కదండి, ఆయనకి మేకులు కొట్టేశారు. ఆ మేకుల్లో రక్తం కారిపోతుంది అన్నమాట. ఆయన రక్తం భూమి మీదే పారిపోయింది. ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడే రక్తం చిందింది. అది మరి ఆదికాండంలోనే కదా, ఆదికాండంలో మరి అవ్వమ్మ మరి శాపం ఆ ముండ్ల కిరీటం రంగున్న నేల శాపం నుండి పరిశుద్ధిని రక్తం చేత ఆ నేల కూడా ఈ పరిశుద్ధిని రక్తం దాటి బట్టి ఫస్ట్ శాపగ్రస్తమైపోయిన నేల ఆదికాండం 3:17 ఉంటదండి. ఆ నేల శపింపబడింది. అలా ఆ నేల కూడా పవిత్రమైంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, యేసుప్రభు వారిని ఆ చేదు చెరకిచ్చి మత్తులో పెట్టాలనుకుంటున్నారు. అయినా దాహం జీవజలపు ఊట అయినా యేసుప్రభు వారే దాహం అన్నాడు. ఆయన రక్తం ద్వారా భూమి శపించబడిన భూమి అది మరి ఆ పరిశుద్ధిని రక్తం ద్వారా శాపం నుంచి కొట్టివేయబడింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన కింద ఆయన ప్రాణం నేల మీద పొందితే నేల శపించబడిపోద్దేమని వాళ్ళు భయపడిపోతున్నారు. అంత దుర్మార్గులు కఠినులు మాట. మరి యేసుప్రభు వారు మరి యెహోవా దేవునితో ఎప్పుడు ఉండేవారు కదా. ఆ సృష్టిలో 5వ దినాన్నే ఆదికాండం 1:20 ఉంటది, జలములను సమృద్ధిగా పుట్టించిన ఆయనకు దాహం. జలములను సమృద్ధిగా పుట్టించిన ఆయనకి దాహం అట. దాహం అది దాహము శారీరక స్వభావం. దాహం అంటే అప్పటికే దేవుని చేత ఎడబాటు కాబట్టి అది శారీరక దాహం అట. ఆ స్వభావం మనకైనా ఎండలోంచి కొంచెం దూరం వెళ్ళొస్తేనే మనకి ఎంతో దాహం వేసేస్తుంది. యేసుప్రభు వారు ఒక్క పాపిని రక్షించాలని సమరయ స్త్రీతో సంభాషణ మధ్యాహ్నం ఎండవేళ ఒక్క ఆత్మను రక్షించడానికి వెళ్ళాడు. ఆయన నేను ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పుకోండి అని చెప్పాడు. ఆయనే జీవజలపు ఊట. ఆయనకి ఇప్పుడు దాహం అంటున్నాడు. ఆయన మరి ఒక చేయి మానవుని, ఒక చేయి దేవుని పట్టుకున్నాను కదా, మానవుని చేయిని మాత్రం ఆయన విడిచిపెట్టట్లేదు. యెషయా గ్రంథంలో 55:1 ఉంటదండి, దప్పిగొన్న వారా నీళ్ల ఎద్దుకు రండి. వాక్యమైన యేసయ్య ఏం చేస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు మనల్ని. రోకలు లేకపోయినా జీవవాక్యం మనకి ఆయన భుజించమని చెప్తున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని నమ్ముకోవాలి, అనేకులకి ఆ రక్షణ మార్గం చూపించాల. తండ్రి చెయ్యి విడిచిపెట్టినా తెలిసి కూడా లోబడ్డాడు. ఆయన కేకలేసలేదు, అడిగాడు అంతే, నా దేవా నా దేవా, నా దేవా నా దేవా అన్నాయంట. 2 సార్లు నా దేవా నా దేవా అని పిలిచినప్పుడంట తండ్రి పిలుపు అలాంటి విధానం అంట, యెహోవా దేవుని పిలుపు విధానం అంట అది. ఇప్పుడు ప్రతి వాక్యంలో ఉన్నట్లయితే ఎక్కడ యెహోవా దేవుడు ఎవరిని పిలిచినా 2 సార్లు పిలిచేవారంట. అదే అంట, ఆయన తండ్రి చెయ్యి విడిచాడని తెలిసి కూడా తండ్రికి ఆయన లోబడ్డాడనమాట. యోహాను సువార్త 37:38 ఉంటది కదండి, ఎవడైనా దప్పికొనేవాళ్ళ నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను. ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని వాక్యం చదివి మనం భుజించాలంట, నిత్య జీవం పొందుకోవాలంట. నిత్య జీవాధిపతి ఆయనే కాబట్టి జీవజల ఊటగా ఉన్న ప్రభువుకు దప్పిగా. ఆయన నిజమైన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండి సమర్పణ జీవితంతో మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దప్పిగా కొన్నానని శారీరక బాధ పొందడానికి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొనే వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన నిన్ను నన్ను తండ్రికి ఇష్టలుగా చేయడానికి కూడా ఆయన దప్పికొన్నాడు. ఆ ఆకలితో పాటు ఆయన మానవుడుగా ఉన్నప్పుడు ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, నిద్రపోయాడు. ఆయన చెప్పాను కదండి, లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కూడా విడిచాడు. ఆయన
మానవుడిగా ఎన్నో ఎన్నో మన మధ్యకి వచ్చి మన ఆత్మల దాహం తీర్చాలని, ఆయన రక్షణ నిత్య జీవానికి వారసులు అవ్వాలని, ఆయన రక్షణ ఎలా పొందుకోవాలో శాంత స్వరూపి, మనం తిరిగి సమాధానం, ఆయన నీతిమంతుడిగానే వచ్చాడు, సమాధానం కూడా చాలా జాగ్రత్తగా చెప్పేవాడు. మనం కూడా నేర్చుకోవాలన్నమాట. మనము కూడా కొన్ని ఆత్మల దాహం కలిగి ఉండాలన్నమాట. ఆయన వాక్యము మనం అనేకులకి చెప్పాలి. నిత్య జీవం కొరకు మనము పాటుపడాలన్నమాట. అప్పుడు ఆయన దప్పిక తీరుతుంది. ఆయన దప్పిగా ఉన్నాడంటే ఆత్మల దాహం ప్లస్ శారీరక దాహం అన్నమాట. కీర్తన 22:14-15 కూడా ఉంటుంది కదండి. ఇది కూడా 1000 సంవత్సరాల క్రితమే ఈ లేఖనాలు అన్ని నెరవేర్చారు. ఆయన పుట్టిక నుంచి చనిపోయే వరకు ఈ లేఖనాలు నెరవేర్చారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వల్ల అయిందంట, నా నాలుక దవడను అంటుకుంది. ఎంత ఘోరం! ఆయన ఎంత బాధలో ఉన్నాడు. ఆయన ఆ దప్పిక తీర్చుకోవాలి. ఆయనకి ఇంకా ఆశ. ఆఖరి దప్పిక ఏంటి? సిలువలో ఒక దొంగను ఆయన రక్షించాడు. అయినా ఆయనకి తృప్తి లేదు. దేవుని కొరకు ఇంకా జనాన్ని సంపాదించుకోవాలి. ఆత్మల దాహం ఆయనలో ఉంది. ఫిలిప్పి 2:6 ఉంటది కదండి. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అందుకే మరి ఆయనకి ఆత్మల దాహం అంట. మరి ఒక కళాకారుడు సిలువపై వేలాడే యేసు ప్రభువారి చిత్రించాడంట. అది ప్రదర్శనలో పెట్టారంట. ప్రదర్శనలో పెడితే అప్పుడు అందరూ అబ్బాయి ఎంత బాగా కళాఖండం ఎంత బాగా వేశాడు సిలువలో యేసు ప్రభువారి వేలాడడం అంటే, అప్పుడు ఇద్దరు అన్నారంట, మేకులు కనపట్లేదు అన్నారంట. అప్పుడు అక్కడ వాళ్ళు, ఆయన మేకుల వల్ల కాదు, ఆయన ప్రేమతో వేలాడుతున్నాడు అని చెప్పారంట. ఆయన రక్తము మేకుల్ని కప్పేసిందన్నమాట. ఆయన ప్రేమతో వేలాడుతున్నాడు. ఆయన ఆ మేకుల వల్ల వేలాడట్లేదు. కాబట్టి దప్పిక ఆయన తీర్చుకోవడానికి మన ఆత్మల దప్పిక మనము కూడా ఆ విధంగా మనం సిద్ధపడాలని నలగొట్టు తండ్రి యెహోవా దేవునికే యెషయా 53 ఉంది కదండి, నలగొట్టానికి ఇష్టమైందని. ఆ యేసయ్య దప్పిక తండ్రి చిత్తం నెరవేర్చటాకే జరుగుతుంది. లేఖనాలు నెరవేరిపోయి ఇదంతా దేవుని ప్రణాళిక అన్నమాట. మన రక్షణలో నడిచి కొందరిని దేవుని వైపు నడిపించే దప్పిక కలిగి మనం కూడా ఉండాలన్నమాట. కొండ మీద ప్రసంగం ఉంటది కదండి, మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము తృప్తిపరచబడాలంట. నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. మనం అనేకుల్ని నీతిమంతులుగా రక్షణలోకి మనము కొంతమందినైనా మనం సిద్ధపరచాలన్నమాట. మనం మన నీతిని చూసి ఎదుటి వాళ్ళు కొంతమంది మారుతారన్నమాట. సిలువలో దొంగ మారారు కదా, తండ్రి వీరు ఏం చేతున్నా వీరు క్షమించు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఎంత హింసించినా, ఆయన్ని ఉమ్ము వేసినా యేసుప్రభువారు తిరిగి సమాధానం చెప్పట్లేదు, ఎంత నీతిమంతుడో, మనకైతే తగును అని ఒక దొంగ మారాడు. మనం కూడా రక్షణలో నడిచి కొందరిని దేవుని వైపు నడిపించాల. మనము కూడా ఆత్మల దప్పిక కలిగి ఉండాల. ఆయన తండ్రి యేసయ్య శారీరక దాహం, ఆత్మల దాహం రెండు కూడా మింట్లో కిరటం వల్ల ఆయన రక్తము చింది. ఎంత బాధ అండి! ఆయన ఒక్కొక్క కొరడా కొడుతుంటే మాంసము బయటకు వస్తుంటే ఆయన బిలబిల్లాడిపోయి ఆయన పరిపూర్ణమైన మానవుడు కదా. మనకైనా చిన్న సూది గుచ్చుకుంటేనే ఎంతో, కొంతమంది ఇంజక్షన్కే పరిగెట్టేస్తుంటారన్నమాట, అస్సలు ఇష్టపడరన్నమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన కొరడాలతో కొడుతుంటే ఆయన పడి లెగిసి ఆ ప్రమాదం నుంచి కూడా పడిపోయి లేచి కూడా ఆయన మళ్ళీ ఆ సిలువను మోసి ఆయన ముందుకెళ్ళరు. ఆయన దప్పికను ఆ చివరి క్షణంలో ఆ దొంగ తీర్చాడు. మనం కూడా మారు మనసు కలిగి మన పాపాలను విడిచి, అది ఎలాంటి పాపమైనా విడిచిపెట్టేలా. అంబాజీపేటలో మేము అద్దెకున్నప్పుడు మా ఇంటి ముందు కొన్ని ఇళ్ళు ఉండి, వాళ్ళు అంత గుడికి వచ్చేవారు కాదు. మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. అందరం వెళ్తుంటే చాలా మా మాటలో మా పాప ఇంతలు చిన్నది భోజనం మధ్య తినిపిస్తుంటే వాళ్ళు చాలా ఆలకించేవారు, చిన్న చిన్న మాటలు చెప్పేవాళ్ళు. ఆ విధంగా మందిరం కూడా విజయలక్ష్మి గారు చాలా వాక్యాలు చక్కగా చెప్తారు. ఇక్కడ కొత్తగా వచ్చారు అని చెప్పుకుంటుంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లోని చర్చికి రమ్మంటే వాళ్ళు పాపం కొత్తగా వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, వాక్యం వినేవారు కానీ వాక్యానుసారంగా ఉండేవారు కాదు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి, ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి,
పిట్స్ వచ్చేసి పడిపోయింది. వాళ్ళ అక్క కూతురంట, వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు ఆవిడకి అప్పచెప్పిందంట. ఆవిడ హాస్పిటల్కి అంబులెన్స్ రప్పించి తీసుకెళ్తుంటే ఆవిడకి ఒక బలహీనత ఉందంట. వాళ్ళ ఇంట్లో ఎవరో రక్షణ పొందుకోలేదు. ఆవిడ అనుకుందంట, ప్రభా ఈ పిల్ల ప్రాణం బ్రతికితే నేను పూర్తిగా రక్షణ పొందుతాను. ఆవిడ చుట్ట తాగిదంట ఎవరికి తెలియకుండా. ఆ చుట్ట తీసి పడేస్తాను అని చెప్పి ఆ పిల్ల మెడలో తాయెత్తులై కట్టారంట. అవి తెంపేసిందంట ఆ అంబులెన్స్ లోనే. ఆవిడ చెప్పిన సాక్ష్యమే, నా మాట కాదు. తెంపేసిందంట. దేవుడికి ఒప్పుకుందంట. ఒప్పుకొని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తేప్పటికి హాస్పిటల్లో డాక్టర్ అమ్మ గారు, ఆవిడ జూనియర్ అంట, ఇదే మిషనరీ హాస్పిటల్ అంబాజీపేట, జూనియర్ డాక్టర్ అమ్మ గారి దగ్గరికి ఉదయాన్నే తీసుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా రిసెప్షన్ లో ఉంటారు. వాళ్ళ దగ్గరుండి కేర్ తీసుకుంటే ఈ లోపు ఆ జూనియర్ డాక్టర్ గారు తండ్రి వచ్చారంట. ఆ పాప కోసం చూడడానికి వచ్చారంట. ఆ పాప కొత్తగా జాయిన్ అయిందని. ఆ తండ్రి టేకప్ చేశారంట ఈ అమ్మాయి కేసు. ఈ అమ్మాయి బ్రతికింది మాట. అంటే మారు మనసు, మంచి మనసు. కొంతమంది ఏం చేస్తారంటే అపాయం జరిగినప్పుడు, ప్రాణం పోయేటప్పుడు ఎప్పుడో గాని మారడానికి ఇష్టపడరు, ఈ దొంగలాగా. మనమైతే మారు మనసు కలిగి దేవుని వైపు నడిచి అనేకులు నడిపించేలా ఉండాలి. ఆ ఒక్క ఆవిడికి రక్షణ పొంది కుటుంబం అంతా రక్షించుకుంది. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి భక్తిగా దేవునికి లోబడి దేవుని దాసుడిగా, అబ్బాయి పాస్టర్గా కూడా ట్రైనింగ్ అయ్యారు. అంటే కార్యాలు ఎలా జరుగుతాయంటే ఒక్కొక్కసారి ఒక ప్రమాదం జరిగినప్పుడు దేవుణ్ణి ఒప్పుకుంటారు. కొన్ని మంది దేవుని మాటలో లోబడి ఒప్పుకుంటారన్నమాట. మరి యేసు ప్రభువారు వంతెన అటు ఇటు అంటుకొని మనుషులను, దేవుణ్ణి కూడా ఆయన అటు ఒక్క చెయ్యి ఇటు ఒక్క చెయ్యి, ఆయన చెయ్యి తండ్రిని పట్టుకుంది. ఆయన దాహం మన ద్వారా మనం అనేక ఆత్మలు రక్షించి తండ్రితో సమాధాన పరచడానికి ఆయనకి ఈ దాహం. మరి ఇలాంటి రక్షణ మాటలు చాలా మనకు అందరికీ తెలిసినవి ఉంటాయి కాబట్టి ఈ దాహం కోసం మరి నేను అంతటితో మరి ముగిస్తున్నానండి. కొద్ది మాటలు దేవుని వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.